దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము ఇవాళ దేవుని వాక్య ధ్యాన నిమిత్తము మనము దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అనే అంశం మీద వాక్యము ధ్యానిద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని యెహోవా గురించి అబ్రహాముతో ప్రశ్నించి ఉన్నాడనమాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అయితే ఇది ఎక్కడ జరిగినది? ఈ యొక్క ఉదంతం ఎక్కడ జరిగినది అంటే ఆదికాండము 18వ అధ్యాయములో మమ్రే అను ఒక ప్రదేశంలో సింధూరవనం నందు అబ్రహాము సాయంకాల వేళ ఇలాగే కూర్చొని ఉన్నాడనమాట. ఒక వృక్షం నందు కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు ఒక యెహోవా వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట. తిరుగుతూ ఉంటే అబ్రహాము పరిగెత్తుకొని పోయి అబ్రహాము వారిని ఇంటికి తీసుకొని వచ్చినారు. ఈ రాత్రికి మాతో బస చేయుము, అది మాకు ఆశీర్వాదము అని అబ్రహాము తీసుకొని వచ్చిన్నాడు ఆ ముగ్గురు దేవదూతని. వాళ్ళు వచ్చి శారాను చూసి, శారా నువ్వు ఇంత కడు వృద్ధురాలివి, ఇప్పటిదాకా గర్భము లేదా, దేవుడు నీకు తప్పకుండా గర్భఫలం అనుగ్రహిస్తానంటే శారా అది విని నవ్వుకుంది అనమాట. నవ్వడం విని అబ్రహాముని యెహోవా ప్రశ్నిస్తాడు. ఏమని? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తాడనమాట. అయితే అదే వచనము ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. యెహోవాకు నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని ఇర్మియా ఒక కాంటెక్స్లో అంటారు. అదేంటిది అంటే ఇర్మియా యెరూషలేము లేదా యూదా పట్టణమందు అది అప్పటికే చెరపట్టబడి బబులోన్ దేశంలోకి చాలామంది రాజులు చెరపట్టబడి తీసుకొని పోబడి ఉన్నారు. అయినా కూడా అక్కడ బబులోన్ యూదా దేశమందు ఇర్మియా ఒక పొలమును కొని ఉన్నాడు. అతడి చుట్టం దగ్గర నుంచే ఆ యొక్క పొలమును కొనుక్కొని చక్కగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు అనమాట. ఇర్మియా ఉబ్బితబ్బిబ్బైపోయి చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని. అది ఆనందం అనమాట. దేవుని యొక్క క్రియలను చూసి దేవుడు తనకు వ్యవసాయం చేసుకోవడానికి భూమిని ఇప్పించాడు అని ఉబ్బితబ్బిబ్బైపోయి దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా 26వ వచనము అంతటి యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడి గురించి వాళ్ళు దేవుడే సాక్షి ఉంచుకుంటున్నారన్నమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఆ జెరూసలేము పట్టణంను దేవుడు చెరపట్టబడబోతున్నాడు. మొత్తం యెరూషలేము పట్టణంను వాళ్ళు పాడు చేయబోతున్నారు అని తెలిసి కూడా దేవుడు ఆ యొక్క యూదా దేశమందు యెరూషలేము పట్టణమందు ఇర్మియాకు ఒక పొలమును
కొనుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు అనమాట. అలాగూ అప్పుడు ఇర్మియా దేవుని గురించి గానం చేస్తూ ఉన్నాడు. ఏమని? దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. విశ్వాసము లేని వారెవరు నా దేవునికి ఇవ్వలను, ఇష్టలైందుట సాధ్యము కాదు, విశ్వాసమే విజయము. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇట్లా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఆది కాండంలో యెహోవా గురించి అబ్రహాము సాక్ష్యం ఇచ్చిండగా ఇర్మియా గ్రంథంలో యెహోవాను గురించి సాక్ష్యం ఇచ్చినాడు అనమాట. అలాగూ మన యొక్క జీవితంలో కూడా అనేకమైన సంఘటనల ద్వారా మనం కూడా దేవునికి అసాధ్యమైన ఏదియూ లేదు అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితికి మనము రాగలమని దేవుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క ఇంటర్నెట్ యాప్స్ ద్వారా దేవుని యొక్క వాక్యంను, దేవుని యొక్క అసాధ్యత గురించి అందరికీ ప్రకటించుటకు దేవుడిచ్చిన తరుణం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్లో కనెక్షన్. దేవుని